వదినా వదినా ఏం చేస్తున్నారు? ఏం లేదు వదినా, ఇల్లు శుభ్రం చేస్తుంటే పొరపాటున కింద పడిపోయింది. తీసి పెడుతున్నప్పుడు ఇందులో నుంచి ఏదో ఆకులు నలుగుతున్నట్టు ఒక చప్పుడు వినపడుతుంది. ఇందులో ముడుపుగా చెరుకు బెల్లం ఉందన్నారు కదా, మరి అంత బరువుగా లేదు. పైగా ఏదో ఆకుల శబ్దం వినపడుతుంది. ఏముందా అని ఆసక్తిగా చూస్తున్నాను. అదేంటి వదినా, ఒకసారి ముడుపు కట్టాక మళ్ళీ దేవుడికి సమర్పించేంత వరకు ముడుపు విప్పదీయకూడదు కదా. మీరిలా చేస్తే ఎలాగా? ఇది మొక్కుబడి కదా. సారీ వదినా, ఏదో అనాలోచితంగా చేసేశాను. మరేం పర్లేదు, ఇటివ్వండి. రమణి, రమణి, ఇలా రా. వస్తున్నానండి. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టయింది పరిస్థితి. నేను రావడం కాస్త లేట్ అయింటే ఇందులో ఉన్న దారుణం ఆ మహాతల్లి కంటపడేది. అమ్మో! ఏంటండి? అమ్మాయి బర్త్డే ఇక్కడే చేద్దాం అనుకుంటే కుదిరేలా లేదోయ్. రాజా ఫోన్ చేశాడు, అమ్మాయి బర్త్డే అక్కడే చేయాలంటున్నాడు. అదేంటండి, ఇక్కడ మనం అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంటేను. మనం ఇక్కడ ఏదైనా ఏర్పాట్లు చేసుకుంటున్న ఉద్దేశంతోనే చేస్తున్న ఏర్పాట్లన్నీ ఎక్కడవక్కడ ఆపేసి అందరం కలిసి ఇక్కడికి వచ్చేయండి రా అని ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళనే ఇక్కడికి పిలిపించొచ్చు కదండి. అదేంటండి అన్నయ్య ఎలా చేస్తున్నారు? ఇదే మాట నేను అడిగాను అయ్యి. వాడేమన్నాడో తెలుసా? ఇన్నాళ్ళు నీ కూతురికి మీ ఇంటను పుట్టినరోజు చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు మీ కూతురు మా ఇంటి కోడలు. పెళ్ళయిన తర్వాత తొలి పుట్టినరోజు అత్తగారింట్లో గొప్పగా జరిపించాలనుకుంటున్నాము. మారు మాట్లాడకుండా అందరూ వచ్చేయండి అంటున్నాడు. వాడు మాటలతో నా నోరు మూయించేశాడు. ఏం చేయాలో చెప్పు? అందరం కలిసి అక్కడికే వెళ్ళాలి. అలాగేనండి, దానికి ఇక్కడ కంటే అక్కడే పండుగ బాగా జరుగుతుంది. అలాగే అత్తయ్యకి ఈ విషయం చెప్తాను. ఆవిడ రేపటికి వంట ప్రోగ్రాంలు మొదలుపెట్టి పిండి వంటలన్నింటికీ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. అత్తయ్యా, చెప్పండి మేడం. సాంప్రదాయని ఒకసారి నా క్యాబిన్కి రండి. వస్తున్నాను మేడం. ఇందాక ఒక మెయిల్ పంపించమన్నాను, పంపించేశారా? పంపించేశాను మేడం. సార్ దేవుడు మేడం. నేను మెయిల్ పంపించేశావా అని అడిగితే మధ్యలో ఈ సార్ దేవుడు మేడం ఎందుకు వస్తుంది? ఓ సారీ మేడం. సార్ దేవుడు మేడం. ఏంట్రా ఈ కర్మ నాకు. అన్నయ్య, ఒకసారి నా క్యాబిన్కి రండి. అన్నయ్య, ఒకసారి సాంప్రదాయని సంగతి చూడండి. ఏంటి సబ్బు, ఏమైంది? చిచ్చి, మీ మగాళ్ళంతా ఇంతే. నేనేమడుగుతున్నాను, నువ్వేం సమాధానం చెప్తున్నావు? చి, మీ మగాళ్ళంతా ఇంతే. అయ్యో, అలా తల బాదుకోకండి. మీ మగాళ్ళంతా ఇంతే. అయ్యో దేవుడా, ఏంటి మేడం ఇది? అదే కదా నా బాధ కూడా. మెయిల్ పంపించేశావా అని అడిగా, పంపించేశాను మేడం, సార్ దేవుడు అంటుంది. ఏంటి సబ్బు నీ గోలా? బాస్ ఏమన్నాడు? చిచ్చి, మీ మగాళ్ళంతా ఇంతే. సాంప్రదాయని, నేను తట్టుకోలేకపోతున్నాను గాని నువ్వు దయచేయి. సారీ మేడం. సార్ దేవుడు మేడం. మేడం, దయ్యం పట్టుకున్నట్టు ఈ డైలాగ్ పట్టుకుంది ఏంటి మేడం? ఏం అర్థం కావడం లేదన్నయ్య. తెలుస్తాను, దీని సంగతి నేను తెలుస్తాను. సంపు డార్లింగ్,
మీ మగాళ్ళంతా ఇంతే. మగాళ్ళంతా ఇంతే అని అదే మాట పట్టుకుని ఏడుస్తున్నావేంటి? దాయి ఇదిగో చాయ్. రేయ్, నిన్నెవరు తీసుకురమ్మన్నాడు సాయి? దాయి అంటూ వచ్చావు, పోయి ఇక్కడి నుంచి. హలో, పొమ్మనడానికి రమ్మనడానికి మీరెవరు? ఇది నా డ్యూటీ. నా డ్యూటీ నేను చేస్తున్నాను. ఏంటా నీ డ్యూటీ? నా కాబోయే పిల్లల చుట్టూ తిరగడమా నీ డ్యూటీ? ఇంకా కాలేదుగా. ఏం దాయి? చాయ్ బాగుంది కోటి గారు. థ్యాంక్ యూ. ఏంటి వాడు తెచ్చిన సాయి బాగుందా? చిచ్చి, మీ మగాళ్ళంతా ఇంతే. అయ్యయ్యో, అమ్మో అమ్మా. హలో అమ్మా, ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఆఫీస్ బాయ్ కోటి చాయ్ ఇస్తే తాగుతున్నానమ్మా. ఆహా, రూథర్ నీ చుట్టూనే తిరుగుతున్నాడా? ఇప్పుడే వచ్చారు. పెళ్ళయ్యేంత వరకు హద్దుల్లో ఉండమంటే హద్దుల్లో లేడన్నమాట. ఆఫీస్ బాయ్ ఉన్నాడక్కడ? ఉన్నాడమ్మా. ఒకసారి ఫోన్ ఇవ్వతనికి. ఆ, కోటి గారు, మా అమ్మ మీతో మాట్లాడతారంట. వీడితో మీ అమ్మ మాట్లాడమేంటి? ఏదో ముఖ్యమైన పని అయి ఉంటుంది. అయినా నీకెందుకు? ఆంటీ గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే. నీ పేరేంటి? కోటి. పేరు బాగానే ఉంది. ఒక పని చేసి పెడతావా? అయ్యో, ఏ పనైనా చేసి పెడతాను. ఇక్కడ ఇంతమందికి ఆఫీసులో పనిచేసి పెడుతున్నా మీకొక పని చేసి పెట్టలేనా ఆంటీ? పాపం, నువ్వందరికీ టీలు మోస్తూ నువ్వొక టీ తాగడానికి కూడా డబ్బులు లేకుండా చాలా కష్టాలు పడుతూ ఉంటావు. ఆఫీస్ బాయ్ జీతం ఎంతుంటుందిలే? మరే నీకొక 500 ఇస్తాను. ఒక చిన్న పని చేసి పెట్టు. 500? దేనికండి? ఈ పెళ్ళయ్యేంత వరకు ఆ రూదర్ఫోర్డ్ ఉన్నాడు కదా, మా అమ్మాయి చుట్టూ తిరగకుండా, పిచ్చి వేషాలు వెయ్యకుండా జాగ్రత్తగా నువ్వు కాపలా కాస్తూ ఉండాలి. ఎలాంటి చనువు తీసుకోకూడదు. దానికి నీదే బాధ్యత. పెళ్ళయ్యేంత వరకు అలా రాసుకు పుసుకు తిరగడం మంచిది కాదు కదా, గౌరవం కూడా కాదు. అందుకని అవునవును, తప్పకుండా ఆంటీ. అసలు నేను దగ్గరకు రానిస్తానా? ఆ పెళ్ళయ్యేంత వరకు దగ్గర కానివ్వను, పెళ్లి కానివ్వను. ఏంటి, పెళ్లి కానివ్వవా? అబ్బే, అది కాదు. పెళ్ళయ్యేంత వరకు దగ్గర కానివ్వను. మంచిది, జాగ్రత్తగా చూసుకో మరి. అయ్యో, అస్సలు. నాకు చెప్పారుగా, నాకు చెప్తే కట్టప్పకు చెప్పినట్టే. ఉంటా ఆంటీ. సంపు, ఏంటి సంపు ఇది? ఛీ, మీ మగాళ్ళంతా ఇంతే. ఇదిగో చంపేస్తా నేను. ఓ ఏంటి, నేనిక్కడ ఉండగా దాయిని చంపేస్తానంటావా? రేయ్, దాయి నా కాబోయే పెళ్ళాం. నువ్వెవర్రా మధ్యలో? ఈ పప్పులన్నీ ఉడకో. ఆంటీ గారు ఫోన్ ఎందుకు చేశారో తెలుసా? ఎందుకు చేసిందోయ్? పెళ్ళయ్యే లోపు నువ్విలా పిచ్చి పిచ్చి వేషాలు వేసి దగ్గరవడం, ఏది పడితే అది వాగడం, రెచ్చిపోవడం ఇవన్నీ కుదరవు. నన్ను కాపలా ఉంచారు. నిన్ను కాపలానా? అవును మరి. దాయి, ఇక నుంచి నువ్వు రోదర్తో దగ్గరుండడానికి వీల్లేదు. ఇది మీ అమ్మగారి ఆజ్ఞ. నేను కాపలా అన్నమాట. అలాగే కోటి గారు. ఇంకో చాయ్ తాగుతావా? చాలా బాగుంది. ఇంకొకటి ఇస్తే తాగుతాను. ఇదిగో ఇప్పుడే తెచ్చిస్తా. ఏయ్, ఏంటే వాట్సాప్ బాగుందా నీకు? ఏ రోదర్, ఆంటీకి ఫోన్ చేయమంటావా? అసలు ఈ బాస్ ఉన్నాడే, బాస్ పీక పిసికేయాలి. నిన్నేదో మాయం చేసి నన్ను దూరం చేయాలని చూస్తున్నాడు. చెప్తాను బాస్ సంగతి. చాయ్ తీసుకొచ్చిస్తాను. అమ్మా, నాన్న. రామ్మా, రా. రమణి, అమ్మాయి వచ్చింది. ఏమిటి కాస్త ఉత్సాహంగా కనపడుతున్నావు? అవునానమ్మా, రేపు నా చెల్లెలు పుట్టినరోజు కదా, తనకి గిఫ్ట్ తీసుకొచ్చా. ఏం కొన్నావే? చెప్పుకుంటూ చూద్దాం. నీ చేతిలో హ్యాండ్ బ్యాగు, మధ్యాహ్నం లంచ్ బాక్స్ తప్ప అసలు నువ్వు కొనుక్కొచ్చిన గిఫ్ట్కి సంబంధించిన సంచో కవరో ఏదీ లేదు కదమ్మా. నువ్వు ఏం కొనుక్కొచ్చావో మేం మాత్రం ఎలా ఊహించగలం? నేను మధు కోసం ఏం కొంటానో ఆ మాత్రం ఊహించలేరా నాన్న? ఏ నగో నట్రో కొనుక్కొచ్చుంటావు అంతేనా? భలే కనిపెట్టేశావే నానమ్మా. ఎలా కనిపెట్టావు? ఏ బట్టలు మరో బహుమతి బాక్సు అయితే నీ చేతిలోనే కనపడేదిగా.
మా కళ్ళకు కనపడకుండా ఉందంటే ఆ హ్యాండ్ బ్యాగ్ లో నువ్వు దాచుకునేది ఏమై ఉంటుంది? ఆ నగ నట్రా తప్ప. భలే లాజిక్ తో పట్టేశావు నాన్నమ్మా. అమ్మా ఇందు వచ్చేసావా? ప్రణయేడి? ఆయనకేదో చిన్న పనుందంట, అది చూసుకుని వస్తానని వెళ్ళారత్తయ్య. ఆఫీస్లో నన్ను పికప్ చేసుకున్నారు, షాప్కి వెళ్ళాం. అట్నుంచి ఆయన నన్ను ఆటో ఎక్కించి పంపించేశారు. షాపింగ్కా? ఏం కొన్నారేంటి? రేపు మధు పుట్టినరోజు కదమ్మా, చెల్లెల కోసం తను ఏదో నగ కొన్నట్టుంది. నగ కొన్నావా అమ్మా? అవునత్తయ్య. ఎంతసేపు కొన్నాను కొన్నాను అంటావే కాని మా కంటికి చూపించవేంటే? నేను కొన్న గిఫ్ట్తో మధు సర్ప్రైజ్ అవుతుందో లేదో మిమ్మల్ని టెస్ట్ చేసే కదా నేను తెలుసుకోవాలి. మధు సర్ప్రైజ్ గురించి మమ్మల్ని టెస్ట్ చేయడం ఏంటమ్మా? మరి అంతే కదా నాన్న, నేను ఏం కొన్నానో మీరు గనుక గెస్ట్ చేయగలిగితే అప్పుడు తను కూడా ఈజీగా గెస్ట్ చేస్తుంది. అప్పుడు తనకి థ్రిల్ ఉండదు కదా. చెప్పుకోండి చూద్దాం, నేనేం కొన్నానో. ఉంగరం కొన్నావా? నో. ఇప్పుడు తన దగ్గర అంత డబ్బులెక్కడివి? కాళ్ల పట్టీలేవో కొనుంటుంది. కాదు. ఇప్పుడు బంగారం రేటు బాగా పెరిగిపోయింది. ఏ 1 గ్రామో 2 గ్రాములో గోల్డ్ కాయిన్ కొని తెచ్చుకొని ఉంటావు, అంతేనా? అదేంటది? బంగారం రేటు పెరిగిపోయిందని నా చెల్లెలికి గోల్డ్ కాయిన్ కొనిచ్చి సరిపెట్టుకుంటాననుకుంటున్నావా? కాదు, మధు కోసం బంగారు గొలుసు కొన్నాను. ఆ? బంగారు గొలుసా? గొలుసు కొన్నావా? ఒక్క మాట కూడా చెప్పలేదు కదే. నాకు కూడా ఏం కొనాలో పాలుపోలేదు. చివరికి ఆలోచించి గొలుసు కొనాలని డిసైడ్ అయ్యాను. ఆ గొలుసులో ఒక చిన్న గమ్మత్తు కూడా ఉంది. ముందు ఆ గొలుసు చూపించమ్మా, చూద్దాం. చూపిస్తానన్నా. ఇదిగోండి నాన్న. చాలా బాగుందమ్మా. ఏది ఇలా ఇవ్వరా ఒకసారి? చాలా బాగుందిరా. ఈ లాకెట్ ఏంటే చాలా బాగుంది. ఇటివ్వు. అవునే ఇందు, చాలా బాగా సెలెక్ట్ చేసావు దీన్ని. ఈ లాకెట్ లో ఒక ప్రత్యేకత ఉంది నాన్నమ్మా. ఇదిగోండి చూడండి. చూడండి. ఇందులో ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు. మధుది వాళ్ళ ఆయనది, ఇద్దరివి చెరొక వైపు పెట్టుకోవచ్చు అన్నమాట. చాలా మంచి గిఫ్ట్ కొన్నావమ్మా. కానీ ఈ గొలుసుకి లాకెట్కి చాలా ఖర్చు అయి ఉంటుంది. ఏమ్మా ఇందు, మీ చెల్లెలేమైనా మనలాగా మధ్యతరగతి పిల్ల, ధనవంతులేంటి కోడలు? అంత గొప్పింటి కోడలికి మనం అప్పు చేసి బంగారం కొనడం అవసరమా చెప్పు? తను ఎంత ధనవంతుల ఇంటి కోడలైనా నా తోడబుట్టింది అత్తయ్య. అది పేరుకు నాకు చెల్లెలే గాని చాలా విషయాల్లో అది నాకంటే పెద్దది, గొప్పది కూడా. ఇవాళ నేను నాన్నతో సంతోషంగా ఉన్నానన్నా, ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉన్నారన్నా దానికి మధుయే కారణం. కుటుంబంలో ఎన్ని స్పర్ధలొచ్చినా, ఎన్ని సమస్యలొచ్చినా తనొక్కతే అందరి తరపున నిలబడి ప్రతి ఒక్కరికి సర్ది చెప్పుకుంటూ, అందరికీ అండగా నిలబడి ధైర్యం చెప్పి కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చింది నా చెల్లె. అలాంటి తనకి ఈ బంగారం చాలా చిన్నదత్తయ్యా. నిజానికి నా చెల్లెలి బంగారం కంటే విలువైంది. అది ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నేను ఆ దేవుణ్ణి కోరుకునేది అదొక్కటే. వస్తున్నారు. ఇవాళ ఆఫీసులో ఇంకేం వెలగబెట్టారో. వచ్చిందా? చెప్తా. ఇవన్నీ ఇంకా ఏడిపించాలి. చెప్తా తిన సంగతి.
అయ్యో కాల్చి ఇవ్వమంటుంది. ఏమైంది? ప్లీజ్ ఇటు రారా. కాలు తిమ్మిరెక్కింది, అడుగు వేయలేకపోతున్నా. మెల్లగా అడుగు వేయి, అదే సరైపోద్ది. కాలు జిమ్మంటుంది. ప్లీజ్ రండి, ప్లీజ్ రండి, ప్లీజ్. రా. నా వల్ల కావట్లేదు, ఏమైంది? నా వల్ల కావట్లేదు. కాలు కదపలేకపోతున్నా. ప్లీజ్ మీరే నడిపించండి. ఏంటి? ఏం లేదు. కాలు కూడా కదపలేకపోతున్నా. కరెంట్ షాక్ కొడుతున్నట్టే ఉంది. ఇంత తిమ్మిరి ఎప్పుడూ ఎక్కలేదు. కాలు ఒకసారి నేలకేసి దబా దబా బాదు, అదే సెట్ అయిపోద్ది. భలే వారే, అలా బాధనంటే ఇంకా జల్లమంటది. నా వల్ల కాదు. ఏం కాదు. అమ్మా, అయ్యో మీరలా తొక్కకండి, ఇంకా తిమ్మిరి ఎక్కువైపోతుంది. సరే నడు. నా వల్ల కాదు. మరి ఏంటి? ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ హాల్ దాకా ఎత్తుకురారా. ఏర్పాట్లన్నీ అయిపోయి ఇంకా మేడం గారు రాలేదు. అదిగో అక్కొస్తోంది. ఆకాశంలో చందమామ మేఘాల్లోంచి దిగొస్తున్నట్టు లేదు నీ కూతురు వస్తోంటే.